రాజశ్రమల సిద్ధియోగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన ఒక గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా విశేషమైన మంత్రాన్ని సంబంధించిన విధానంగా చెప్పడం జరుగుతుంది. ఈ 21 తారీఖు నాడు వచ్చి గురు పౌర్ణమి రోజు గురు అనుగ్రహం కలగాలంటే ఈ మంత్రాన్ని ఎలా సాధన చేయాలి, ఈ గురు అనుగ్రహం వల్ల మనకు ఎలాంటి విశేషమైన ఫలితాలు కలుగుతుంది, అలాగే ఈ గురుగ్రహం వల్ల మనకు ఎలాంటి ఉన్న జాతకంలో గురు నీచ స్థానంలో కానీ వక్రస్థానంలో కానీ గురు పాపగ్రహాలలో ఉన్న అవి నివారణ కోసం గురు అనుగ్రహం మనకు మేలు చేయడానికి ఒక రహస్యమైన మంత్రాన్ని మీరు గురు పౌర్ణమి రోజు ఎలా చేయాలి, గురువుని ఎలా ఆరాధించాలి, గురువును ఏ విధంగా ఆరాధించాలి, గురువును ఎలా మనం చేయాలనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని చాలా విశేషంగా ఆ రోజు మీరు గురు పౌర్ణమి రోజు ఈ మంత్రాన్ని 6000 జపాన్ని సాధన చేసినట్లయితే మీకు జీవితంలో మీరు అనుకున్న సాధిస్తారు. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, ప్రమోషన్ కలుగుతుంది, అలాగే ఉద్యోగం దొరకడం జరుగుతుంది, వ్యాపార అభివృద్ధి జరగడం జరుగుతుంది, ఆ రుణాలకు సంబంధించిన బాధలు కూడా తొలగిపోతాయి. అలాగే గృహానుగ్రహం వల్ల చాలా ఆకర్షణ శక్తి కలుగుతుంది. ఆ గురు పౌర్ణమి రోజు ఆ విశ్వంలో ఏదైతుందో ఆ విశ్వశక్తి నుంచి మనకు ఆ రోజు రావడం వల్ల చాలా విశేషమైన గృహానుగ్రహం కలుగుతుంది, చాలా అద్భుతమైన మనకు యోగ్యం కలుగుతుంది. అది ప్రత్యేకంగా ఈ గురు అనుగ్రహ మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ గురుగ్రహ మంత్రము చాలా విశేషమైన మంత్రము. ఎవరైనా చేయొచ్చు. 6000 జపాన్ని మాత్రం సాధన చేయాలి. మీరు ఉదయం చేస్తారా సాయంత్రం చేస్తారా అనేది మీ వీలును బట్టి, కానీ ఈ గురు పౌర్ణమి రోజు రాత్రి సమయంలో మీరు చేస్తే చాలా విశేషమైన అద్భుత ఫలితం కలుగుతుంది. ఆ గురు అనుగ్రహం వల్ల మీరు ఉన్నత స్థానానికి వెళ్ళడం జరుగుతుంది, ఎదగడం జరుగుతుంది. పిల్లలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య అభ్యసించడము, అభివృద్ధి జరగడము వాళ్ళకి అన్ని విధాలుగా జరుగుతుంది. అలాగే కొన్ని విధానంగా ఎలా ఉన్నాయంటే గురువును ఆరాధించడము, గురువుని పూజించడం అనేది ప్రత్యేకంగా గురు పౌర్ణమి రోజు ఉంది. ఆ గురు పౌర్ణమి రోజు గురువుని పాదసేవ చేసుకోవడము, గురువుకి పట్టు వస్త్రాలు సమర్పించడము, మీకు తోచినంత దక్షిణ ఎంతో కొంత ఇవ్వడము, ఆ గురు అనుగ్రహం వల్ల మీరు ఇంకా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ మీ గురు స్థానంలో ఎవరున్నా పర్లేదు, ఆ గురువు ఆశీర్వాదం కంపల్సరీ మీరు తీసుకోవడం చాలా విశేషమైన విధానం. అలాగే ఆ రోజు ఎవరైతే గురు పౌర్ణమి రోజు గురు అనుగ్రహం పొందుతారో వాళ్ళ జీవితంలో పాపాలు అంటే మీ జన్మత ఉన్న పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలను తొలగిపోవడం జరుగుతుంది. ఆ జన్మాంతర పాపాలు ఏవైతే తొలగిపోతాయి. అలాగే బ్రహ్మహత్య దోషం కూడా తొలగిపోవడం జరుగుతుంది, వాళ్ళ అనుకూలత జరుగుతుంది. అలాగే మీకు వీలైతే మీకు తోచినంత ఉంటే ఏదైనా వెండి సిల్వర్ ఏదైనా మీకు తోచినంత మీరు గురువుకు దానం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే మీరు పట్టు వస్త్రాలు గురు పాదసేవ చేసుకోవడము ఆ రోజు సాయంత్రం మీరు చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. గురువుని ఆరాధించడం అనేది చాలా ప్రత్యేకమైన గురు పౌర్ణమి ఉన్న ఒక విధానంగా ఒక శ్రేష్టమైన గురు పౌర్ణమి రోజు. అది 21 తారీఖు నాడు ఆదివారం నాడు వస్తుంది. ఆ రోజు మీరు చేయండి. ఈ విధంగా చేస్తే మీరు అన్నింటిలో విజయాలు కలుగుతాయి, అన్నింటిలో మీకు ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా విని ఈ మంత్రాన్ని మీరు సాధన చేసి అద్భుతమైన ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ గురు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తి ఈరోజు మంత్రం చెప్పడం జరుగుతుంది. మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఈ మంత్రాన్ని 6000 జపాన్ని సాధన చేయండి. మీరు ఏకదాటికి మంత్రాన్ని శబ్దాన్ని బయటికి రాకుండా ఈ మంత్రాన్ని చేయండి. ఇంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితోని కానీ కొబ్బరితో కానీ దీపారాధన చేయండి. గురు పాదుకలు ఇంట్లో ఉంటే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ప్రతి ఇంట్లో గుర్తుంచుకొని ప్రతి ఇంట్లో గురు పాదుకలు అనేది మీరు ప్రత్యేకంగా చేయించుకొని ఇంట్లో దేవాలయాలు పెట్టుకుంటే ఆ ఇంట్లో అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఆ గృహంలో ఉన్న ఎవరైనా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మంచి నడవడికలు నడుస్తారు. అలాగే ఈ గురుపాదుకలు ప్రతి ఇంట్లో ఉండాల్సిన విషయము. గురుపాదుకలు ఇంట్లో పెట్టుకోండి. ఆ రోజు ఇంకా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. మీరు ఆ రోజు తెచ్చుకోండి, గురువుని ఆరాధించిన ఇంకా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది.
ఇలాంటి సందేహాల గురించి మీరు అడగాలనుకున్నా మీరు ఏదైనా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.